హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ దేవుడు నల్లపోచమ్మ అని ఊర్లో ఉన్నది. మేము ఎప్పుడైతే వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మా పిన్ని వాళ్ళతో వచ్చిన. మా పిన్ని, మా చెల్లెళ్ళు ఇద్దరు, మా చెల్లె కొడుకు. కొబ్బరికాయ తీర్థం అయితే ఇచ్చారు, తీసుకున్నాను. మా చెల్లెళ్ళు కూడా వీడియోలు తీసుకుంటున్నారు. నేనైతే అమ్మవారిని, అంజన్న కూడా ఉన్నాడు ఇక్కడ. కానీ నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇది ఉండి చాలా రోజులు అవుతుందట, ఏండ్లు అవుతుందంట, కానీ నాకు మాత్రం తెలియదు. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి రావడం పోవడం తక్కువ కదా, అందుకే నాకు తెలియదు. అక్కడ నుండి మళ్ళీ ఊళ్ళో పోచమ్మ దగ్గరికి వచ్చాము. ఊళ్ళో పోచమ్మ అమ్మవారు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది మా అమ్మవారు. మా చెల్లె అయితే పూలదండ వేస్తుంది. మా నాన్నగాడైతే అటు ఇటు తిరుగుతున్నాడు, చూస్తున్నాడు చూడండి. ఇక్కడ గుడి అయితే బాగుంది. ఇక్కడ వెదర్ కూడా బాగుంది. చుట్టూ పొలాలు, మధ్యలో గుడి ఉంటుంది. చాలా బాగుంది. అమ్మవారి దీవెనలు కావాలని ఇక్కడ గుడికి అయితే వచ్చాము. చుట్టూ చూడండి పొలాలు ఎంత బాగుందో చూడండి. మొత్తం చుట్టూ అదే. ఇక్కడ పక్కకు ఇంకా పాత గుడి కూడా ఉన్నదండి. చూడండి, ఇది ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పటి నుండి గుడి ఇది. ఈ గుడిలో అమ్మవారు చెయ్యి విరిగిందని అప్పట్లో అన్నారు కాబట్టి మళ్ళీ అమ్మవారిని నిలబెట్టారు, పెద్ద గుడి కట్టారు. ఇదైతే ఫస్ట్ అమ్మవారు. ఈ గుడిలో అన్నీ పాతగా ఉన్నాయి కాబట్టి చూడండి. అక్కడ పుట్ట కూడా ఉంది ఎల్లమ్మది. ఇక్కడ కుండలు, గుర్రాలు, చిలుకలు అన్నీ కట్టిండ్రు. చూడు చిలుకలు ఎంత బాగున్నాయో, అందరు కట్టారు. మా పిన్ని, మా కొడుకు. అక్కడ పోతలింగయ్య ఉంటాడు, తులసమ్మ ఉంది, అమ్మవారు చూడండి బాగా చాలా బాగుంది అమ్మవారు. మళ్ళీ గుడికి వచ్చేసాను. చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు.